అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వస్హబిహి అజ్మఈన్ అమ్మా బఅద్ ఫౌజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్ హజ్జు అష్హురుం మాలూమాత్ సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త తెలియసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులరా, నేను ఈ రోజు మీ ముందు హజ్ ఆరాధనకు సంబంధించి పవిత్ర భారతదేశంలో హజ్ ఆరాధన ఎప్పుడు మొదలైంది, ఆ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మరి సోదర మహాశులరా, 4000 సంవత్సరాలకు పూర్వము మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాలం నుంచి హజ్ ఆరాధన అనేది జరుగుతూ వస్తూ ఉంది. మరి ఆయన కృషి ఫలితం కారణంగా అరేబియా నలుమూలల నుంచి హజ్ ఆరాధన కోసం వచ్చేవారు. మరి ఆయన గతించిన 2500 సంవత్సరాల తర్వాత విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా రావడం జరిగింది. ఆయన యొక్క శిష్యుల సహచరుల కృషి కారణంగా ప్రపంచ దేశాలలో ఈ సత్యధర్మం వ్యాప్తి కావడం జరిగింది. మరి ఈ రోజు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది హజ్ ఆరాధనకు రావడం జరుగుతుంది. మరి సోదర మహాశలరా, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి 7వ శతాబ్దంలో ప్రవక్త పదవి పొందే సమయంలో భారతదేశ పరిస్థితులు ఏ విధంగా ఉండేటి, మరి ఇక్కడ ఎంతమంది విశ్వసించిన ముస్లిములు ఉండేవారు, మరి ఎంతమంది హజ్ ఆరాధనకు వెళ్లేవారు, ఆ పరిస్థితులు మనం చూసినట్లయితే మరి క్రీస్తు శకము 7వ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధ మతం ఏదైతే ఉందో అది బలహీనపడడం జరిగింది. మరి క్రీస్తు పూర్వము 2 శతాబ్దాలకు పూర్వము భారతదేశంలో విగ్రహారాధన ఉండేది కాదు. మరి క్రీస్తు శకము 8వ శతాబ్దంలో వచ్చేసరికి బహుదైవారాధన, విగ్రహారాధన అనేది 3 పువ్వులు 6 కాయలుగా పవిత్ర భారతదేశంలో విలసిల్లడం జరిగింది. మరి 7, 8వ శతాబ్దాలలో కొంతమంది అరేబియా దేశం నుంచి కొంతమంది వర్తకులు వచ్చి భారతదేశంలో సత్య సందేశాన్ని వ్యాపింపజేయడం జరిగింది. కానీ ఆ కాలంలో వారి యొక్క సంఖ్య బహు స్వల్పమైనది. కానీ అప్పటి భారతదేశ స్థితిగతులు మనం చూసినట్లయితే ఇక్కడ పౌరోహిత్యం అనేది మనువాదులు, బ్రాహ్మణుల చేతిలో ఉండేది. అదే విధంగా పరిపాలన క్షత్రియుల చేతిలో ఉండేది. వ్యాపారము వైశ్యుల చేతిలో ఉండేది. మిగతా కులాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు శూద్రులుగా పరిగణించేవారు. మరి ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి హక్కులు ఉండేవి కావు. ఆరాధన గృహంలోకి వచ్చి ఆరాధన చేయడము గాని, బావుల వద్దకు, చెరువుల వద్దకు రావడము గాని, మరి ప్రజా సవంతిలో సమాన హక్కులు గాని, గౌరవ మర్యాదలు గాని ఎటువంటి హక్కులు లేకుండా దుర్భరమైన జీవితం గడిపే పరిస్థితుల్లో మరి ఆనాటి రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి ఎప్పుడు ఏ రాజ్యంపై ఏ రాజు దండెత్తుతాడో, ఏ రాజు విజయం సాధిస్తాడో, మరి ఎవరికి పన్నులు కట్టాలో అర్థం కాని పరిస్థితి. అదే విధంగా ఆ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఇలవేల్పులు, కులదైవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి వారికి విపరీతమైన ప్రచారము చేసి మహిమలు ఉన్నాయని ప్రచారం చేయడము, ఆ విధంగా బహుజనులు ఎవరైతే ఉన్నారో, బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా గ్రామ దేవతలు, క్షుద్ర దేవతలు, చెట్లు, చేమలు, పుట్టలు వీటన్నింటినీ సర్వసామాన్యంగా పూజించడం జరిగేది ఆ కాలంలో. మరి అటువంటి స్థితిలో రాజులకు వ్యతిరేకంగా వారి యొక్క ఇలవేల్పులు, కులదైవాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసే పరిస్థితులు కూడా ఆ కాలంలో ఉండేవి కాదు. ఎందుకంటే ఆ రాజు యొక్క ఇలవేల్పు దైవం ఏదైతే ఉందో, రాజ్య దేవత ఏదైతే ఉందో వాటి కింద నేల మాళిగలు త్రవ్వి వాటిలో ఆ కాలంలో బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు, మణిమాణిక్యాలు భద్రపరిచేవారు. ఏ రాజు అయితే జయిస్తాడో ఓడిపోయిన రాజు యొక్క ఇలవేల్పు దైవం ఏదైతే ఉందో వాటిని దోచుకునే పరిస్థితి ఉండేది ఆ కాలం. ఆ విధంగా 10వ శతాబ్దం వచ్చేసరికి ఈ భారతదేశంలో ఏకేశ్వరోపాసకులు, స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన చేసే వారి యొక్క సంఖ్య కొంచెం పెరగడం కారణంగా మరి భారతదేశం నుంచి హజ్ ఆరాధనకు వెళ్ళాలి అంటే వెళ్లిన వారు తిరిగి వస్తారనే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే దట్టమైన అడవులు, అరణ్యాలు, సరైన దారులు లేకపోవడం వల్ల దారిలో క్రూర మృగాలు దాడి చేసేదానికి అవకాశం ఉండేది. దొంగలు దోచుకునే పరిస్థితులు కూడా ఉండేటి అన్నమాట. అప్పుడు కొంతమంది గ్రూపులుగా ఒంటెల పైన నడకన ఈ భారతదేశం నుంచి హజ్ యాత్రకు వెళ్ళాలి అంటే 4 నెలలు 5 నెలల సమయం పట్టేది. హజ్ ఆరాధనకు వెళ్లి రావాలి అంటే దాదాపు పోయేదానికి వచ్చేదానికి సంవత్సరం సమయం పట్టేది. అందుకోసమే పోయేవారు తిరిగి వచ్చే నమ్మకం ఉండేది కాదు. ఆ విధంగా బహు కొద్ది మంది మాత్రమే హజ్ ఆరాధనకు వెళ్లేవారు. మరి చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి ఆ రాజ్యాల పేర్లు కూడా కాలగమనంలో మార్పు చెందడం జరిగింది. మరీ ముఖ్యంగా సోమనాథ దేవాలయం ఏదైతే ఉందో ఆ గుజరాత్ ప్రాంతంలో అక్కడి నుంచి ఏకేశ్వరోపాసకులు 2 తెల్లని వస్త్రాలు కట్టుకొని హజ్ ఆరాధనకు వెళ్లడం జరిగిందో అక్కడ కొన్ని సమయాలలో కొంతమందిని అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసకులైపోతే ప్రజలందరూ మన విగ్రహాల వద్దకు, మన గుడుల వద్దకు దక్షిణలు వేసేవారు, కానుకలు వేసేవారు రారు కదా. అందుకోసము వీరి యొక్క ధర్మాన్ని అడ్డుకోవాలా, వీరి హజ్ యాత్రకు వెళ్లకుండా అడ్డుకోవాలా అని కొన్నిసార్లు మరి 11వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పాలించే గజనీ
గజనీ మహమ్మద్ ఎవడైతే ఉన్నాడో, కొంతమంది హజ్ యాత్రికులు వెళ్లి ఈ విధంగా భారతదేశంలో మనకు ప్రయాణం చేసేదానికోసం భద్రత కల్పించండి, రక్షణ కల్పించండి అని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటికే గజనీ మహమ్మద్ 14 సార్లు భారతదేశంలో వివిధ చిన్న చిన్న రాజ్యాల పైన దండెత్తి జయించడం జరిగింది. మరి 15వ సారి దండెత్తి ఈ సోమనాథ మందిరం ఏదైతే ఉందో దానిపై దాడి చేయడం జరిగింది. ఎంతవరకు అయితే ఈ విగ్రహాల ఆధిపత్యం ఉంటుందో ఈ స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసకులు స్వేచ్ఛగా దైవారాధన చేసుకోలేరని, హజ్ యాత్రకు వెళ్లలేరని తెలిసి తన రాజ్యంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ, విగ్రహాలయాలు ఉన్నప్పటికీ వేటిని కూడా ఆయన ముట్టుకోకుండా సోమనాథ దేవాలయాన్ని జయించడం జరిగింది. ఇక్కడ ఉన్న వజ్ర వైఢూర్యాలు, బంగారం ఏదైతే ఉందో అది దోచుకుని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా విగ్రహాల ఆధిక్యం బలాన్ని కొంచెము తుంచి వేయడం జరిగిందన్నమాట. మరి క్రీస్తు శకం 12వ శతాబ్దంలో 11వ శతాబ్దంలో కొంతమంది గురువులు, సూఫీలు ధర్మ ప్రచారం చేసిన కారణంగా బహుజనులు ఎవరైతే ఉన్నారో, శూద్రులుగా అంటరాని వారుగా ఎవరైతే ఉన్నారో, ఈ నిచ్చెన మెట్టు కుల వ్యవస్థలో అధములుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సత్యధర్మంలోకి తండోపతండాలుగా చేరడం జరిగింది. ఆ విధంగా దాదాపు 500-600 సంవత్సరాల వరకు 17వ శతాబ్దం వరకు అత్యధిక ప్రజలు సత్యధర్మంలోకి ప్రవేశించడం జరిగింది. ఆ విధంగా హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. మరి 17వ శతాబ్దంలో ఈ భారతదేశంలో ఈ విధంగా ఇస్లాం వ్యాప్తి చెందడము ఇదంతా జరిగే సమయంలో మరి 17-18వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించిన ఐరోపా వారు ఎవరైతే ఉన్నారో, డచ్చులు, జర్మనీలు, ఫ్రెంచులు, బ్రిటిష్ వారు, మరి ఇంత పెద్ద బలమైన దేశము ప్రజలందరూ విశ్వాసులైపోతే, ముస్లింలైపోతే, సత్యధర్మంలోకి ప్రవేశించినట్లయితే క్రైస్తవ మతం అంతమైపోయేదానికి అవకాశం ఉంది. వ్యాపారం పేరుతో ఈ దేశంలోకి వచ్చి ఈ స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన చేసే విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బలహీనతలు, లొసుగులు తెలుసుకొని వారి యొక్క రాజ్యాన్ని అంతమొందించి దాని తర్వాత క్రైస్తవ మతాన్ని ఇక్కడ వ్యాపింపజేయడం జరిగింది. మరి బ్రిటిష్ వారు కూడా ఇక్కడ ఒక 200 సంవత్సరాల వరకు, 150 సంవత్సరాల వరకు పరిపాలన చేయడం జరిగింది. ఆ విధంగా ఇస్లాము వ్యాప్తి చెందడం అనేది అక్కడికి ఆగిపోయింది. ఇంకా ఈ అన్ని మతాలు ఇక్కడ ఉండేసరికి సత్యధర్మం ఏదో సాధారణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి అయింది. మరి ఇన్ని అడ్డంకులు ఉన్నప్పుడు ఎన్నో ముస్లిం దేశాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడినప్పటికీ గజనీ మహమ్మద్ కాలంలో ఇరాన్ దేశము, టర్కీ దేశము, ఉజ్బెకిస్తాను, తజకిస్తాను, భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాను ఇదంతా కలిపి ఒక పెద్ద రాజ్యంగా ఉండేది. మరి ఈ రోజు 3 దేశాలు అత్యధిక జనాభా కలిగిన ముస్లిం దేశాలు ఉన్నాయి: బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. భారతదేశంలో కూడా దేవుని దయ వల్ల దాదాపు 15-20% ముస్లింలు ఈ రోజు ఇక్కడ స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన చేస్తూ ఉన్నారు. హజ్ యాత్ర కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 4000 సంవత్సరాల పూర్వము మహనీయ హజరత్ అలైహిస్సలాం గారు ఏదైతే హజ్ ఆరాధనకు పిలుపునివ్వడం జరిగిందో ప్రపంచ దేశాల నుంచి ఈ రోజు లక్షలాది మంది హజ్ ఆరాధనకు వెళ్లడం జరుగుతుంది. కానీ ఈ రోజు కూడా కొంతమంది దుర్మార్గులు నిచ్చెన మెట్టు కుల వ్యవస్థను స్థాపించాలని, జాతి పేరుతో దేశాన్ని నిర్మించాలని, ఒకే మతం ఒకే దేశం అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ 4000 సంవత్సరాలకు పూర్వమే విశ్వజనీన సోదర భావాన్ని పెంపొందించే దానికోసం మహనీయ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ప్రయత్నం చేస్తే ఈ రోజు జాతి పేరుతో, కులం పేరుతో ఆయుధాలు సమకూర్చుకొని ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించే దానికోసము మతం పేరుతో విద్వేషాన్ని పెంచడం జరుగుతూ ఉంది. అదే విధంగా భారతదేశంలోని చాలా మంది ప్రజలు మక్కా నగరంలోకి మాకు ప్రవేశం ఎందుకు లేదు, అక్కడ మేము ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు నిరోధిస్తున్నారని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సోదర మహాశలరా, కారుణ్య ప్రభు అయిన దైవము మానవునికి అధికారం వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఈ భూమండలంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని స్వచ్ఛమైన ఆరాధన అంటే ఏమిటి, స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన అంటే ఏమిటి ప్రతి ఒక్కరికి తెలియాలి. అతను అంగీకరిస్తారా, అంగీకరించడా అతని ఇష్టం, అది స్వేచ్ఛ. ఒకవేళ ఈ బహుదైవారాధకులకు, నాస్తికులకు, విగ్రహారాధకులకు అక్కడ ప్రవేశం కల్పించినట్లయితే మక్కా నగరంలో కూడా వీరు విగ్రహాల వ్యాపారం చేస్తారు. దారాలు అమ్ముతారు, పూలు అమ్ముతారు, టెంకాయలు అమ్ముతారు, విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు, రెడ్ ఏరియాలను ఏర్పరుస్తారు, సినిమా థియేటర్లను కూడా అక్కడ నిర్మిస్తారు. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వస్తారు కాబట్టి అక్కడ వారి కోసము నాట్యము, గానము, విలాసము కావాలి. ఇటువంటి ప్రయత్నాలన్నీ వీళ్ళు చేస్తారు. ఆ కారుణ్య ప్రభువుకు తెలుసు కాబట్టి ఆ పుణ్య ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి కొన్ని హద్దులు నిర్ణయించడం జరిగిందన్నమాట. ఆ ప్రదేశంలోకి నాస్తికులు, విగ్రహారాధకులు, బహుదైవారాధకులు ఎవరైతే ఉన్నారో వారిని రాకుండా అక్కడ శాంతియుతమైన ప్రదేశంగా స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసకులు శాంతియుతంగా అక్కడ ఆరాధన చేసుకునే దానికోసము కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మానవులు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ కారుణ్య ప్రభు అయిన దైవము ఆయన బహుమంచిగా ఎత్తుగడలు వేసేవాడు. మరి మనిషి చేసే కార్యాల ద్వారా కొన్ని సంవత్సరాల పాటు సత్యధర్మాన్ని అడ్డుకోవచ్చు, నిర్మూలించవచ్చు. కానీ శాశ్వతంగా ఎవరు ఇక్కడ ఉండేవారు కాదు. ఎవరి అధికార
అధికారం కూడా శాశ్వతంగా ఉండేది కాదు కాబట్టి ఈ విశ్వజనీన సత్యధర్మం సమగ్రమైన ధర్మం ఏదైతే ఉందో ఈ హజ్ ఆరాధన వల్ల మనిషిలో త్యాగ భావన అనేది వస్తుంది, విశ్వజనీన సోదర భావం వస్తుంది, జాలి దయ కరుణ అనేది వ్యాపింపజేయడం జరుగుతుంది. అలా కాక అసూయ ద్వేషాలు పెరిగినట్లయితే అతి తొందరలోనే మూడవ ప్రపంచ యుద్ధం జరిగి మానవ వినాశం జరిగేదానికి కూడా అవకాశం. అందుకోసం సోదర మహాశిలరా, ఈ విధంగా భారతదేశంలో కూడా కొన్ని సందర్భాలలో హజ్ యాత్రికులను అడ్డుకోవడం జరిగింది. కానీ దేవుని దయ కరుణ వల్ల ఈ రోజు దాదాపు 200 దేశాల నుంచి లక్షలాది మంది హజ్ యాత్రకు రావడం జరుగుతుంది. మేమందరం సోదరులం అని అక్కడ ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. 200 దేశాలు 200 భాషలు మాట్లాడేవారు జరిగి మానవ వినాశం జరిగేదానికి కూడా అవకాశం. అందుకోసం సోదర మహాశిలరా, ఈ విధంగా భారతదేశంలో కూడా కొన్ని సందర్భాలలో హజ్ యాత్రికులను అడ్డుకోవడం జరిగింది. కానీ దేవుని దయ కరుణ వల్ల ఈ రోజు దాదాపు 200 దేశాల నుంచి లక్షలాది మంది హజ్ యాత్రకు రావడం జరుగుతుంది. మేమందరం సోదరులం అని అక్కడ ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. 200 దేశాలు 200 భాషలు మాట్లాడేవారు 200 జాతులకు చెందిన వారు మేమందరం సమానమే, మనందరి విశ్వాసం ఒకటే, మనందరి ధర్మం ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఇటువంటి సత్య ధర్మాన్ని ఆచరించినప్పుడే ప్రపంచము సుఖశాంతులతో విలజిల్లేదానికి అవకాశం ఉంది. మరి హజ్ ఆరాధనకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునేదానికి సాధ్యం కాదు కాబట్టి దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తుంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి ఇహపరలోకాల్లో మోక్షం కలిగని దేవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.